అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, మనం అమ్మవారి లలిత సహస్రనామాల్లో వివిధ నామాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా! ఈరోజు నామాలు ఏంటంటే, అందరికీ చాలా ఇష్టమైన నామం. ఈవెన్ నాకు చాలా ఇష్టమైన నామం ఈ నామము. ఇందులో ఏం చెప్తున్నారు? వశిష్ఠనాథ వాగ్దేవతలు ఏం చెప్పారు? అండ్ ఆ నామం ఏంటి? తెలుసుకునే ముందు ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానెల్ చూస్తే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే. సో, ఆ నామం ఏంటి అంటే చెంపకాశోక పున్నాగ సౌగంధిక సత్కషాయే నమః. అంటే అమ్మవారి యొక్క కబరీబంధం గురించి వర్ణిస్తున్నామన్నమాట. నిజానికి మనం ఏదైనా దేవాలయం వెళ్తే, ఆ దేవాలయాల్లో మనం అమ్మవారి యొక్క ముందు భాగం చూడగలుగుతాం గానీ, వెనకాల కబరీబంధం చూడలేము. పోనీ అర్చకులు ఎవరైనా వెళ్లి అమ్మవారి కబరీబంధం చూస్తారా అంటే, ఆ అర్చకత్వం చేసే సమయంలో అమ్మవారికి జడ విప్పి, ఆ కబరీబంధానికి శుభ్రంగా సాంబ్రాణి వేసి, ఆవిడకి చక్కగా మళ్ళీ ముడి పెట్టేసి కిరీటం కప్పేస్తారనమాట. సో, మనం అర్చకులు కూడా వెనక్కి వెళ్తే కనిపించదు. ఎందుకంటే కిరీటం కప్పబడుతుంది కాబట్టి మనకి కనిపించదు. మనకి అమ్మవారి ముందు భాగం కనిపిస్తుంది. నిజానికి గనక మన అమ్మవారి యొక్క కొప్పుని చూడడం అంటే అది చాలా సహజంగా జరిగే పని కాదు. మనం ఎలా చూడగలుగుతాం అమ్మవారి కొప్పుని అంటే, మనకి వశిష్ఠనాథ వాగ్దేవతలు అమ్మవారి యొక్క కొప్పు గురించి వర్ణించబడుతుందనమాట ఈ నామంలో. ఈ నామం కనుక మనం ధ్యానించుకుంటూ కళ్ళు మూసుకొని ఒక్కసారి అమ్మవారి కొప్పుని కనుక మనం ఆలోచించుకుంటూ, ఊహించుకుంటే మనకి నిజంగా అమ్మవారి కొప్పు ఒక వర్ణన జరుగుతుందనమాట. ఆ విధంగా మనం కనుక దీన్ని చూస్తే అంతర్ముఖంగా అంటే లోపలగా మనం ఈ యొక్క కొప్పుని చూడగలుగుతామనమాట. బహిర్ముఖంగా అంటే ఎదురుగుండా అమ్మవారి కొప్పుని మనం చూడలేం. అమ్మవారి కాళ్ళు, చేతులు, ముక్కు అన్నీ చూడగలుగుతాం గానీ, కళ్ళు కూడా చూడగలుగుతాం గానీ, కొప్పుని మాత్రం చూడలేం. సో, ఈ కొప్పుని ఎలా చూడొచ్చు? విష్ణునాథ్ వాగ్దేవతలు ఎందుకు ఇలా చెప్పారు అంటే, మనం అమ్మవారి కొప్పుని చూడడం వల్ల, అమ్మవారి యొక్క కేశపాశముని చూడడం వల్ల, మనకేమైనా కూడా ఉండే దోషాలు గానీ, లేకపోతే అజ్ఞానం గానీ, ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. సో, ఆ ఒక నామానికి అర్థం ఏంటంటే, చెంపకాశోక పున్నాగ సౌగంధిక సత్కదాయే నమః. అంటే ఏంటంటే, అమ్మవారి యొక్క కేశములలో ఏమేం పూలు పెట్టుకుంది, ఆమె కేశం ఎలా ఉంది అన్నట్టుగా మనకి నామంలో చెప్పబడుతుందనమాట. అమ్మవారి కేశములో పెట్టుకున్న పువ్వులేంటంటే మనకి చెంపక పువ్వులు. చెంపక పువ్వులు చాలా మందికి తెలిసే ఉంటుంది. చెంపక పువ్వులంటే మనకి లలిత సహస్రనామంలో చాలా మటుకు ఈ నామం మనకు కనిపిస్తుంది. చాంపేయ పుష్పం, చాంపేయ పువ్వు, చెంపక పువ్వు. చెంపక పువ్వు అంటే ఏంటి మనకి అమ్మవారి యొక్క కేశము యందు ఈ యొక్క చెంపక పువ్వులు అంటే ఇలా జడ కనుక మనం వర్ణించుకుంటే 100 చుట్లు వేస్తే ఎంత పెద్ద ఒకటి బన్ వస్తుందో అంత పెద్ద బన్ అమ్మవారి యొక్క జడనమాట. ఆ జడలో ఆమె వివిధ రకాల పువ్వులు అలంకరించుకుంటుందనమాట. ఆ పువ్వుల్లో ఒకటి మనకి చెంపక పువ్వులు, అశోక పువ్వులు. అశోక పువ్వులు చాలా మనకి పరిమళ భరితంగా, సుగంధంగా ఉంటాయి. అశోక పువ్వులు. అశోక పువ్వుల తర్వాత మనకి ఈ యొక్క అశోక పున్నాగ. పున్నాగ పూలంటే మనకి ఈ ఎండాకాలం అయిపోయి వానాకాలం వస్తున్న సమయంలో మనకి ఆ పున్నాగ పూలు వస్తూ ఉంటాయన్నమాట. పున్నాగ పూలంటే చెంగల పూలని చెప్తూ ఉంటారు. సో, ఆ పువ్వులు వాసన చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే ఆ పువ్వులకి మనకి పాములు కూడా వస్తాయన్నమాట. ఆ పువ్వుల వాసనకి. నిజంగా అంత పెద్ద పెద్ద దండలతో అమ్మవారి పువ్వులు పెట్టుకుంటారన్నమాట. నిజానికి మీ అందరికీ ఒక విషయం చెప్తాను. అంటే ఇది కూడా నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నుంచి చదివి చెప్తున్నాను. నా సొంతంగా కాదు. సువాసినీలంట ఒక పువ్వు తలలో పెట్టుకోకూడదంట. సువాసినులంటే ఐదోతనం ఉన్నవాళ్ళు ఒక పువ్వు తలలో పెట్టుకోకూడదంట. 5 పువ్వులు ఖచ్చితంగా తలలో పెట్టుకోవాలంటండి. సో, అది మనకి ఆయన చెప్పారు. అది మీకు చెప్తున్నాను. ఏంటి చిన్న పిల్లాడు ఇంతలా మాట్లాడుతున్నాను అనుకోకండి. అమ్మవారి యొక్క ఎలా ఎలా పెట్టుకుంటుందో అదే సువాసిని కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే సువాసిని అర్చన ప్రీత మనస. అంటే మన ఆ అమ్మవారిలా మారి అమ్మవారిని అర్చన చేస్తూ ఉండాలనమాట. సో, అందుకే ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఒక పువ్వు మాత్రం తలలో పెట్టుకోకండి. కనీసం ఒక 5 పువ్వులు లేకపోతే దండ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో, ఇలా అన్నమాట. అమ్మవారి యొక్క పువ్వుల యొక్క వర్ణన ఇలా జరుగుతుంది. నిజానికి కనుక మనం ఆ పువ్వులు అమ్మవారి యొక్క జడను కనుక మనం వర్ణన చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఒక నల్లని జడ అంటే మనకి ఈ యొక్క వర్షం పడే సమయంలో ఆకాశం అంతా నల్లగా అయిపోతుందో, నల్లని మబ్బులు మేఘాలు కురుస్తూ ఉంటాయో, అంత నల్లని ఒక జుట్టనమాట అమ్మవారిది. అమ్మవారికి తెల్ల వెంట్రుకలు ఉండవా అంటే, అమ్మవారికి తెల్ల వెంట్రుకలు ఉండవు. ఎందుకంటే ఆమె కాలాన్ని శాసించేది కాబట్టి. ఆమె కళాతీత స్వరూపం కాబట్టి ఆమె జుట్టెప్పుడు నల్లగానే ఉంటుంది. ఆ నల్లని జుట్టులో పెట్టుకునే పువ్వులు నిజానికి మనకి ఈ యొక్క అమ్మవారి జుట్టుని గనక మనం వర్ణించుకుంటే ఐదోతనం వృద్ధి చెందుతుంది. దీంతో పాటు మన అజ్ఞానం కూడా తొలగిపోతుందన్నమాట. సో, అలా అమ్మవారి యొక్క కేశములు మనం వర్ణన జరుగుతుందన్నమాట లలిత సహస్రనామంలో. సో, ఇలా లలిత సహస్రంలో వశిష్ఠనాథ వాగ్దేవతలు ఇలా అమ్మవారి యొక్క నామాల గురించి చెప్తూ వచ్చారనమాట. అంటే ఆ కేశపాశం గురించి చెప్తూ వచ్చారు. దీనికి మనకి సౌందర్య లహరి మనందరం చాలా మంది చదువుతున్నారు కదా! సౌందర్య లహరిలో 43వ శ్లోకంలో మనకి శంకరాచార్యులు వారు ఒక అమ్మవారి యొక్క శ్లోకం చెప్పారు. అంటే ఇలా వశిష్ఠనాథ వాగ్దేవతలు చెప్తే మనకెక్కడ అర్థం కాదు అని చెప్పేసి శంకరాచార్యుల వారు మన మీద ఉన్న ప్రేమతో మనకి ఇంకా క్లియర్‌గా, ఇంకా అర్థమయ్యేలాగా అమ్మవారి కేశపాశముల గురించి మనకి వర్ణన చేశారనమాట. ఆ శ్లోకం ఏంటంటే మనకి
ధునోతుధ్వాంతన్న శికులగలితేన్ ధీవరమణం ఘనస్నిగ్ధం శ్లిక్షం శిఖరనిపుర్భం తవ శివే తదీయం సౌరభ్యం సహసముపలబ్ధుం సుమనసో వసంతస్మిన్ మన్యే బలవదన వాటి విటపినాం. ఇది ఇంకా నేను ఈ శ్లోకం నేర్చుకోలేదు. సో, అందుకే ఇక్కడ ఫోన్‌లో చూసి మీకు చెప్తున్నాను అనమాట. సో, ఇంకా 43 శ్లోకం దాకా రాలేదనమాట. సో, అందుకే కొంచెం తడబడుతున్నాను. సో, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నామంటే మనకి శంకరాచార్యుల వారు ధనోతుధ్వాంతం అంటే ఏంటంటే మనకి పెద్ద ఘనమైన మేఘాలు కనుక ఆకాశంలో ఉరిమితే ఎంత నల్లని మేఘాలు ఉరిమితే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట అమ్మవారి యొక్క జుట్టు అనమాట. అంత నల్లగా ఉంటుందని చెప్తున్నారనమాట. ఆ తర్వాత నల్లని కలువలు. నల్ల కలువలు మనకి ఈ యొక్క చెరువులో ఉన్న నల్ల కలువలు ఎలా ఉంటాయి అంటే నల్లగా ఉంటాయో, ఆ కలువల లోపల ఉన్న ఒక ముత్యము అంటే ఆ పువ్వు మనకు కనిపిస్తుంది. ఆ పువ్వు లోపల ఉండే ఒక దాన్నేమంటారు భ్రమరం. భ్రమరం లోపల ఉండే ముత్యము. ఇలా మనకి అణువణువున ఏదో ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా అమ్మవారు ఒక పెద్దని జడలో ఆ జడలో ఆమె పెట్టుకున్న ఈ యొక్క చంద్రబింబం, సూర్యబింబం దీంతో పాటు ఆ యొక్క ముత్యాలు ఇవన్నీ కూడా మనకి అమ్మవారి జడలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఆయన శంకరాచార్యుల వారు మనకి సౌందర్య లహరిలో ఈ అద్భుతమైన శ్లోకంతో మనకి వర్ణించారన్నమాట. తవ శివే. శివే అంటే ఏంటంటే మంగళప్రదమైన దాన అని చెప్పేసి అమ్మవారిని వర్ణించారనమాట. అంటే శివనామం కన్నా గొప్ప మంగళకరమైన నామం ఇంకోటుంది కాబట్టి అమ్మవారిని శివే అంటాం. శివే అంటే ఏంటంటే మంగళప్రదమైన దాన అని అర్థం అనమాట. అంటే ఇన్ని కుప్పాల గుప్పాల పువ్వులని ఇంత అందమైన నీ యొక్క కురులను ధరించి ఆ యొక్క వసంత ఋతువులో వచ్చే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుందంట అమ్మవారి యొక్క ఈ యొక్క కేశపాశం. దీంతో పాటు మనకి వర్షం పడితే మట్టి వాసన ఎలా వస్తుందో, ఆ మట్టి వాసన ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుందంటే అమ్మవారి యొక్క కేశంలో యొక్క వచ్చే ఒక సువాసన అనమాట. అండ్ ఈ అమ్మవారి తలలో చేరడానికి ఈ కొన్ని వేల కోట్ల పువ్వులన్నీ కూడా తహతహలాడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడెప్పుడు అమ్మవారి పువ్వులోకి చేరుదామా అంటే ఈ యొక్క పువ్వుల యొక్క సువాసనని కూడా డామినేట్ చేసే విధంగా అమ్మవారి యొక్క కేశం యొక్క సువాసన మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. అంటే ఇంకొక విషయం చెప్తాను మీకు అతిశయోక్తి ఏం కాదనమాట. మనకి ఇంద్రలోకంలో ఉండే కల్పవృక్షంలోకి ఉన్న పువ్వులు కూడా అమ్మవారి యొక్క శిఖ కింద చేరాలని చెప్పేసి ఎప్పుడు నిరంతరం పరితపిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడెప్పుడు అమ్మవారి కొప్పులోకి చేరుతూ ఉంటాం. ఎప్పుడెప్పుడు ఆ సువాసన మనం పీలుస్తూ ఉంటామా అని చెప్పేసి ఆ ఒక కల్పవృక్షంకు ఉన్న పువ్వులు కూడా కోరుకుంటూ ఉంటాయన్నమాట. అండ్ దేవతలందరూ కూడా కల్పవృక్షం పువ్వులు పెట్టుకుందాం అనుకుంటే, ఆ పువ్వులు మాత్రం అమ్మవారి యొక్క ఈ యొక్క జుట్టులో చేరాలని చెప్పేసి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇంత గొప్ప అద్భుతమైన అమ్మవారి యొక్క కేశపాశను మనం కనుక ధ్యానించుకుంటే నిజానికి మనకి మోక్షం లభిస్తుందండి. అండ్ ఇలాగే మీకు ఇంకొక కథ, చిన్న కథ చెప్తాను. లైక్ ఇది మనకి కాళహస్తి మహత్యంలో మన దూర్జటి వారు ఈ యొక్క అద్భుతమైన కథను మనకి చెప్పారనమాట. ఆ కథ ఏంటంటే ఒకరోజు మనకి ఒక రాజ్యంలో ద్రవిడ రాజ్యంలో మనకి ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు మొత్తం ఒక రాజ్యం అంతా పరిపాలన బాగా జరుగుతుంది. ఒకసారి ఏమవుతుందంటే ఆ ఊర్లో కరువు కాటకాలు రావడంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. ఒక బ్రాహ్మడు మాత్రం ఆ శివాలయంలో ఉన్న శివుడిని నమ్ముకొని అక్కడే ఉంటాడనమాట. సో, అందరూ అడుగుతారు. "ఏంటి మేమందరం వెళ్ళిపోతున్నాం కదా! నువ్వెందుకు ఇక్కడ ఉన్నావంటే" "నేను వెళ్ళిపోతే నా శివుడికి అన్నం ఎవరు పెడతారని" చెప్పేసి, నేను శివుడికి అన్నం పెట్టాలి అని చెప్పేసి, శివుడు ఆకలితో ఉండలేడని చెప్పేసి శివుడిని నమ్ముకొని అక్కడ ఉంటాడనమాట. శివుడు ఇతని భక్తికి మెచ్చి ఒకరోజు ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమైతే "నువ్వెందుకెళ్ళలేదంటే" "నేను వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారని" చెప్పేసి ఆ ఒక కల్మషం లేని భక్తి శివుడు మెచ్చి నీకొక అద్భుతమైన నీకు డబ్బులు కలిగే ఒక యోగం ప్రసాదిస్తా అని చెప్పేసి ఆ ఒక శివుడు ఈ బ్రాహ్మడికి ఏం చేస్తాడంటే ఒక అద్భుతమైన శ్లోకాన్ని రాస్తాడనమాట. ఆ శ్లోకంలో ఏముంది అంటే అమ్మవారి యొక్క ఏనుగు ఎంత మెల్లగా నడుస్తూ ఉంటుందో అలా ఏనుగులాగా అంత మెల్లగా నడుస్తూ ఉన్న అమ్మవారి యొక్క జుట్టు పార్వతీదేవి జుట్టు సువాసనభరితంగా ఉంది. అంటే అమ్మవారు నడుస్తుంటే ఆమె యొక్క జుట్టు పరిమళం అంతా ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా వ్యాపించిందనమాట. ఈ నామం పట్టుకొని వెళ్లి నీ యొక్క రాజు దగ్గరికి వెళ్లి ఆ రాజు నీకు బహూకరిస్తా అని చెప్పేసి పంపిస్తారనమాట. ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు చాలా చప్పట్లు కొట్టి మెచ్చుకుంటాడు. కానీ ఆ రాజు ఒక ఆస్థానంలో ఉన్న ఒక పండితుడు ఉంటాడు. నకీశ్వరుడు అని చెప్పి ఒక పండితుడు అన్నమాట. ఆ పండితుడు ఏం చేస్తాడు అంటే ఇది ఒక పద్యమేనా? అసలేంటిది? ఇలా ఎవరైనా వర్ణిస్తారా? పద్యం అనేది చాలా సహజ సిద్ధంగా ఉండాలి. మనం చూడగలిగేలా ఉండాలి. అమ్మవారి కేశపాశం మనం ఎలా చూడగలుగుతాం అని చెప్పేసి ఆయన్ని కొంచెం అవమానించి పంపిస్తాడనమాట. అవమానం చేసి ఆయన బాధపడుతూ మళ్ళీ తన గ్రామంకొచ్చేస్తాడు. గ్రామంకొచ్చేసి శివుని దగ్గర ముందు కూర్చొని అభిషేకం చేస్తూ ఉంటే శివుడు "ఏంటయ్యా ఎందుకంత కోపంగా ఉన్నావు" అని అడిగితే "నువ్వు రాసిన శ్లోకం తీసుకెళ్ళి అక్కడ చెప్పితే వాళ్ళని అవమానించి పంపించారని" చెప్తాడనమాట. అప్పుడు శివుడికి కోపమొచ్చి "ఏంటి నేను రాసిన శ్లోకాన్ని అవమానించగల స్థాయి ఉందా?" అని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ ఆ నకీశ్వరుడితో పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత శివుడు మూడో కంటితో కూడా చూపించినా కూడా నమ్మడనమాట నకీశ్వరుడు. అప్పుడేం చేస్తాడంటే "నువ్వు కుష్టి వ్యాధితో పడిపోతావు. కుష్టి వ్యాధి వచ్చేసి నువ్వు నీ యొక్క చివరి కాలంలో కుష్టి వ్యాధితో చనిపోతావు" అని చెప్పేసి శివుడు శాపం చేసేసి వెళ్ళిపోతాడు.
ఆ శాపాన ఫలితంగానే ఆయన కుష్టి వ్యాధి వస్తుంది. ఒక పండితుడికి కుష్టి వ్యాధి వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉంటే పరమేశ్వరుని పాదాలు పట్టుకుంటే ఏమవుతుందంటే, అజ్ఞానంతో తన ఒక తెలుసు పండితుడనే ఒక అహంకార, అజ్ఞానంతో ఏం చేస్తాడు అంటే పరమేశ్వరుడికి ఎదురు చెప్పే స్థాయికెళ్ళిపోతాడనమాట. సో, చివరి దశలో వచ్చినప్పుడు కుష్టి వ్యాధి వస్తుంది. దానికి పరమేశ్వరుడిని కోరుకుంటే పరమేశ్వరుడు కాళహస్తి కైలాస శిఖర దర్శనం చేయమంటాడనమాట. కాళహస్తి అని చెప్పడు. కైలాస శిఖర దర్శనం చేయమంటాడనమాట. అప్పుడు పిచ్చివాడు ఏం చేస్తాడు మూర్ఖుడు కదా! తనకి తెలివి లేదు మూర్ఖుడు కాబట్టి కైలాసానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడనమాట. వెళ్ళేసరికి అలా వెళ్ళే సమయానికి కుష్టి వ్యాధి కాబట్టి చేతులు ఉన్న కాళ్ళు, వేళ్ళు అన్నీ వేళ్ళన్నీ తెగిపోతూ ఉంటుంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై కనిపిస్తాడనమాట. ప్రత్యక్షమైతే ఏమవుతుందంటే, "ఏంటి నువ్వు ఇక్కడికి ఎలా వస్తున్నావేంటి" అంటే, పరమేశ్వరుడు ఒక ఆజ్ఞ కైలాసం వెళ్ళాలని చెప్పేసి చెప్పాడు పరమేశ్వరుడంటే, అప్పుడు సుబ్రహ్మణ్యుడు అంటాడు, "అయ్యో! వెర్రి బ్రాహ్మడా, పిచ్చి పండితుడా, నీవేంటి ఇలా ఉన్నావు" అని చెప్పేసి నా నా తండ్రి చెప్పింది కైలాస పర్వత దర్శనం కాదు, కాళహస్తి అంటే మనకి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్తి అనమాటండి. కాళహస్తి శిఖర దర్శనం చెయ్యి అని చెప్పేసి కోరుకుంటాడనమాట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ శిఖరాన్ని చూపించిన తర్వాత వెంటనే వీడికి కుష్టి వ్యాధి అంతా కూడా పోతుందనమాట. సో, ఈ విధంగా మనకి కాళహస్తి మహాత్మ్యం దూర్జటి ఇలా మనకి ఆ ఒక అమ్మవారి యొక్క కేశముఖ, పాశముఖ వర్ణన చెప్పాడనమాట. అంటే పరమేశ్వరుడు కూడా చెప్పాడు అమ్మవారి యొక్క కేశములు చాలా సౌందర్యంగా ఉంటాయి, సుగంధంగా ఉంటాయి, పరిమళంగా ఉంటాయి అని చెప్పేసి పరమేశ్వరుడు ఒప్పుకున్నాడనమాటండి. ఇంక పరమేశ్వరుడు చెప్పిన తర్వాత కూడా మనం దానికి వ్యతిరేకంగా మనం ఏం చెప్పలేము. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే అమ్మవారి యొక్క కబరీబంధం దర్శనం చేసుకోవడం నిజంగా ఒక అర్చకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఎలాగైతే అమ్మవారికి అభిషేక సమయంలో ఏం చేస్తారంటే, ఆ కబరీబంధం ఒక కొప్పు అంతా కూడా విప్పేసి, ఆ విప్పేసిన కొప్పుకు శుభ్రంగా అభిషేకం చేసి, జుట్టు ఆరబెట్టడానికి సాంబ్రాణి పోసి, మొత్తం ఆ కొప్పు ఇలా తిప్పేస్తూ ఉంటే ఒక పెద్ద పెద్ద ముడొస్తుంది. పెద్ద కబరీబంధం వస్తుంది. పెద్ద పెద్ద కబరీబంధం ఉంది కాబట్టి అమ్మవారికి కుంతల నాయిక అని పేరనమాట. సో, అమ్మవారి కబరీబంధానికి ఒక్కొక్క కబరీబంధానికి ఒక్కొక్క పేరు ఉంటుందనమాట. అంటే అమ్మవారి కబరీబంధాన్ని బట్టి అమ్మవారికి పేర్లుంటాయనమాట. సో, ద్రవిడ రాష్ట్రంలో ఇంకా ఇప్పటికి ఆమె కబరీబంధం తాలూకా దేవాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ అమ్మవారి పేర్లేంటంటే మనకి కుంతల నాయిక అని చెప్తూ ఉంటాం. కుంతల నాయిక అంటే ఏంటంటే పెద్ద కబరీబంధం కలిగిందాన అని చెప్పేసి అమ్మవారికి ఒక పేరన్నమాట. సో, ఆ తర్వాత కొన్ని పేర్లున్నాయి అమ్మవారికి. భ్రమర కుంతలాంబ, ఆ తర్వాత మనకి అంజన కుంతలాంబ, ఆ తర్వాత సుగంధ కుంతలాంబ అండ్ ఆల్సో నీల కుంతలాంబ. ఇలా అమ్మవారికి కుంతలాంబ అంటే కుంతలాంబ అంటే ఏంటి కబరీబంధం కలిగిందాన. సుగంధ కుంతలాంబ అని చాలా మందికి తెలిసుంటుంది. మనకి కాంచీపురంలో ఉంటుంది. అలాగే తిరుచానూరులో కూడా మనకి అమ్మవారు దర్శనమిస్తుందనమాట. తిరుచానపల్లిలో అక్కడ అమ్మవారు కూడా దర్శనమిస్తుందనమాట. సుగంధ కుంతలాంబ అంటే మనకి కామాక్షి అమ్మవారి యొక్క కళ్యాణమూర్తి స్వరూపం అనమాటండి. చాలా మందికి తెలుసు కదా! కాంచీపురంలో మనకి ఏకాంబర స్వామి దేవాలయంలో సుగంధ కుంతలాంబ దర్శనమిస్తూ ఉంటుంది. ఆ సుగంధ కుంతలాంబ ఎవరంటే మనకి కామాక్షి అమ్మవారు కళ్యాణమూర్తి అనమాట. సో, ఆమెకి పరమేశ్వరుడికి కళ్యాణం జరుగుతూ ఉంటుందనమాట. సో, మనకి వచ్చే ఈ యొక్క పౌర్ణమి నాడు కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి కాదు. ప్రతి మాసం గాదు. ఒక పర్టిక్యులర్‌గా ఒక డే ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి కళ్యాణం జరుగుతుందనమాట. అది మనకి ఆషాఢ పౌర్ణమో లేకపోతే నాకంత క్లారిటీ లేదు. ఇదివరకు మీకు చెప్పానండి వీడియోలో. ఇప్పుడంత క్లారిటీ లేదు. ఆషాఢ పౌర్ణమో లేకపోతే మాఘ పౌర్ణమో ఏదో పౌర్ణమిలో అమ్మవారి కళ్యాణం జరుగుతుందనమాట. సో, ఆ కళ్యాణం చాలా మంది వెళ్తూ ఉంటారు కాంచీపురంలో. సో, అలా అక్కడ మనకి అమ్మవారి కబరీబంధం దర్శనం చేసుకోవచ్చు. అండ్ మీకు పక్కన అమ్మవారి కబరీబంధం ఫోటోస్ పెడతాను. సో, నిజంగా అమ్మవారి కబరీబంధం గనక ఎవరైనా దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఈ యొక్క చివరి క్షణంలో మృత్యువుని జయించగలుగుతారు. అండ్ మోక్షం వస్తుందని చెప్పొచ్చనమా ఈజీగా చెప్పాలంటే అందరికీ మోక్షం వస్తుందండి. అండ్ మనం చేసే పాపాలు కూడా అన్నీ నాశనం అయిపోతాయన్నమాట. మనం వేరే స్త్రీలు ఒక కబరీబంధాలు చూసి ఆ అమ్మాయి జుట్టు ఎంత పొడుగ్గా ఉంది, ఈ అమ్మాయి జుట్టు ఎంత పొడుగ్గా ఉంది అని మనం అనుకునే సమయంలో ఒక్కసారి గనుక అమ్మవారి యొక్క జుట్టుని గనక మనం వర్ణించుకోగలిగితే వాళ్ళ జుట్టుని చూస్తే మనకి పాపం. అదే అమ్మవారి జుట్టుని చూస్తే మనకి పుణ్యం లభిస్తుందనమాట. సో, ఈ విధంగా మనకి శంకరాచార్యుల వారు, అలాగే దూర్జటి వారు, దీంతో పాటు మనకి ఈ యొక్క వశిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మవారి యొక్క అండ్ పరమేశ్వరుడు కూడా వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క కేశపాశం వర్ణన మనకిలా ఇంత అందంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదండీ! సో, అమ్మవారి యొక్క కేశములు అంత సువాసనంగా ఉంటాయన్నమాట. సో, వీళ్ళంతా కూడా చెప్పారు. అండ్ మనందరం కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన ఈ యొక్క కేశములు వర్ణించడం జరుగుతుంది. ఎవరైతే శుక్రవారం పూట గనక అమ్మవారి యొక్క కేశపాశములు వర్ణించుకుంటూ ఉంటారో స్త్రీలకి నిజంగా చాలా ఐదతను నిలుస్తుందని చెప్పొచ్చనమాట. చక్కగా నిత్య సుమంగళిగా అలా భర్త చేతిలో చాలా ఐదోతనంగా ఉంటారనమాట. 10 కాలాల పాటు అలా ఉంటారనమాట. ఇది మనకి థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాం. మనం కూడా ఉండాలి. జై శ్రీరామ్.